గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మార్నింగ్ బ్లెస్సింగ్స్. వెల్కమ్ టు 3 minutes వర్డ్ బైట్. 3 నిమిషంల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో స్వాగతిస్తూ, వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వర్డ్. నేటి వాక్య ధ్యానాంశము, ప్రభునందు విశ్వాసం ఉంచుడి, ఫెయిత్ ఇన్ ద లార్డ్. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1-11 దేవుడైన యెహోవా దర్శనమును అందించిన ప్రవక్తకు ఆ దర్శనంలో 3 ఆధ్యాత్మికమైన సత్యములను మనం చూద్దాం. మొట్టమొదటి సత్యము, తినుము అంటూ దేవుడు తన గ్రంథమును, పరిశుద్ధ గ్రంథమును, మాటలను అందించి దీనిని భక్షించుము, తినుము అంటూ ప్రవక్తకు తినిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, ఆ వాక్యములో మనము నిలిచి ఉండటానికి దేవుడు తన యూకరిస్తు ద్వారా ఆ వాక్యమును మనలో జీర్ణించుకొని తనలో జీవముగా బ్రతకడానికి దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. అగస్టిన్ అనే భక్తుడు ఏమంటాడంటే, గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ టు బి బిలీవ్డ్ బట్ టు బి టేస్టెడ్ అంటూ, ఈరోజు ఆ దేవుని మనము రుచి చూచి ఎరిగేవారిగా, దేవుని ప్రార్థించేవారిగా ఉందాం. రెండవ ప్రాముఖ్యమైన సత్యము, తెలుపుము. టెల్ టు అదర్స్ యాజ్ యూ ఈట్ ద ఫుడ్, గో అండ్ టెల్ టు ద పీపుల్. ఏదైతే ఏ వాక్యమునైతే నువ్వు భక్షించుంటున్నావో, ఏ వాక్యమునైతే భుజించినావో అది ప్రకటించుము అంటూ దేవుడు ప్రవక్తకు సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. సమరయ స్త్రీ కూడా అదే విధముగా దేవుని వాక్యమును విశ్వసించి అంగీకరించి భక్షించుంటలో అదే మరో క్షణంలో ప్రకటించడము ప్రారంభం చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. మూడవ ప్రాముఖ్యమైన సత్యము, ఏ వాక్యమునైతే తిని ఉంటున్నావో, ఏ వాక్యమునైతే ప్రకటించడానికి దేవుడు సిద్ధపరిచింటున్నావో దాని ద్వారా అనేకులు విడుదల, చెరసాలలో బందీగా ఉంటున్న అందరూ కూడా విడుదల పొందువారిగా ఉంటున్నారు. ఎటువంటి బంధికంలో ఉంటున్నారు? భయము, ఆందోళన, ఆయాసము, అనారోగ్యము, మరి అల్ప విశ్వాసము, అనేకమైన మరి ఆయాసకరమైన పరిస్థితులు, పద్ధతులను బట్టి అనేకమైన బంధకముల నుండి ప్రభు విడిపించడానికి నేడు సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యమును నేడు భక్షించుదాము, ఈ వాక్యమును మనము ప్రకటించుదాము, ఈ వాక్యము ద్వారా అందరినీ విడిపించుదాము. Let us eat this word, let us tell this word, let us set the others free through this word. అతి కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభా, నీ జీవవాక్యమును మాకు ప్రసాదించిన దేవుడవై ఉంటున్నావు. వాక్యము శరీరధారిగా మా జీవితాల సత్య సంపూర్ణంగా మా జీవితంలో జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, నీ వాక్యమును మేము భక్షించువారిగా, మీ వాక్యమును మేము ప్రకటించువారిగా, మీ వాక్యం ద్వారా ఇతరులను విడిపించువారిగా మేముండు కృప, సహాయము, సాధనముగా మమ్మల్ని తీర్చిదిద్ది నీ మహిమకరమైన పరిచర్యలో సాగుటకు నీ కృపా దీవెనలు మమ్మల్ని అనుగ్రహించమని యేసునామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed and tasteful and joyful day.